ఈ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రధానంగా 2-3 అంశాల చుట్టే వారు మాట్లాడుతున్నారు. ఒకటి, ఈ ప్రభుత్వం వలన మీకు జరిగిన ప్రయోజనం ఏమిటి? నెంబర్ 1. నెంబర్ 2, 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా? నెంబర్ 3, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండదు, ఎప్పుడొచ్చినా ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు బీఆర్ఎస్దే. మిగతా 2 విషయాలు తర్వాత మాట్లాడదాం. ముందు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు బీఆర్ఎస్దేనా? నిజంగానే బీఆర్ఎస్కే ప్రజలు ఓటేసే అవకాశం ఉన్నదా? ఈ విషయం కొంచెం మనం లోతులకు వెళ్ళి చూస్తే కనుక, పోయినసారి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2% ఓట్లతో మాత్రమే ప్రభుత్వం పోయిందని, ఈ ప్రభుత్వం పోవడము కొన్ని పట్టించుకోకపోవడం వలన కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించి ఓటర్లను మోసం చేసిందని, అందువల్ల గెలిచిందని కేసీఆర్ చెప్తున్నారు. ప్రభుత్వం పడిపోవచ్చు అని బీజేపీ నాయకులు అంటున్నారు. మేము పడగొట్టం కానీ ఎప్పుడు పడిపోయినా సరే గెలుపు బీఆర్ఎస్ అంటున్నారు. మొత్తం సినారియో అంతా గమనిస్తే కనుక, నిజంగానే లోక్సభ ఎన్నికలు అయిపోయినంబడే ప్రభుత్వం పోతే, లేదా 6 నెలలకో ఏడాదికో ప్రభుత్వం పోతే బీఆర్ఎస్ఏ గెలుస్తుందా అని ప్రశ్న చేసుకుంటే కనుక, సునాయాసంగా సులభంగా బీఆర్ఎస్ అని చెప్పడానికి వీలు లేదు. ఎందువల్ల? 2-3 కారణాలు ఆధారపడి ఉంటాయి. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ వస్తే కనుక ఇక్కడ వచ్చే ఫలితం వేరుగా ఉంటుంది. నరేంద్ర మోదీ తెలంగాణను వదులుకునే అవకాశం లేదు. తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు రాబోతున్నాయి, వారి ఓటు షేర్ ఎంత ఉండబోతున్నది, ఏ సామాజిక వర్గాలు బీజేపీకి వెన్నంటి ఉన్నాయి, ఈ విషయాలు కూడా ప్రభావితం చేస్తాయి. అన్నింటికంటే రేవంత్ రెడ్డి ఈ పోయినసారి తాను గెలిపించుకున్న 65 మందిలో ఎక్కువ మంది, ఒక 5-10 మంది మినాయిస్తే కనుక ఎక్కువ మంది తాను ఎంపిక చేసుకున్న వారే అభ్యర్థులుగా, తాను టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న వారే, కొత్త వారే ఉన్నారు. దీనికి తోడు పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతున్న వారందరూ కూడా త్రూ రేవంత్ రెడ్డే ఉన్నారు. అంటే తన వర్గాన్ని చాలా బలపరుచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరో నాయకుడు బలపడి మరో నాయకుడు తిరుగుబాటు చేసేంత వాతావరణం లేదు, ఆ ధైర్యం ఎవరికి లేదు. కాబట్టి ఒక లీడర్గా, బలమైన నాయకత్వ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అవుతూ ఉన్నారు. తన అధికారాన్ని కోల్పోతే కనుక, ప్రభుత్వం పడిపోతే కనుక రేవంత్ రెడ్డి ఊరుకునే అవకాశమే లేదు. పైగా ప్రభుత్వం పడిపోదు, ఒకవేళ అయితే కనుక బీఆర్ఎస్ ప్లేస్ను బీజేపీ ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నది. ఇటీవల వస్తున్న సర్వేలలో భారతీయ జనతా పార్టీ సీట్ల సంఖ్య పెరుగుతున్నట్లు, ఓట్ల పర్సెంటేజ్ పెరుగుతున్నట్లు చాలా రకాల సర్వేలు ఇంతకుముందు చెప్పినాయి. సార్, రియాలిటీ ఏమంటే తర్వాత ఒక వాతావరణం అయితే ఉన్నది. రెండోది, ఇప్పుడు అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు, లేదా ఏదో చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి అనేది, ఇప్పటి అనుభవంలోకి వచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, వాళ్ళు సిగలు పట్టి కొట్టుకోవడం 1-2 చోట్ల తప్ప ఎక్కడ ఏ గొడవలు లేవు, చాలా సాఫీగా ఉంది. మహిళలు ఈ విషయంలో చాలా అప్సెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ ప్రభుత్వం పోతే కనుక రేవంత్ రెడ్డి మరింత బలమైన నాయకునిగా ఎమర్జ్ కావడానికి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో తన నాయకత్వానికి తిరుగులేదు అని నిరూపించుకునే అవకాశంగా ఆ ఘటన ఉండబోతున్నది. కానీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే అది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది, లేదా ఆయన పరివారానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడే 6 నెలలకో ఏడాదికో ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది అయితే అది బీఆర్ఎస్కు బీజేపీకి ఉపయోగపడే అవకాశం లేదు, వాళ్ళకు అనుకూలించే అవకాశం లేదు. అది ఇక్కడ షరతులు వర్తిస్తాయి. ఏమిటి? నరేంద్ర మోదీ 3వ సారి ప్రధానమంత్రి కావడము, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎన్ని లోక్సభ సీట్లు రాబోతున్నాయి అనేది ఈ 2 అంశాలు చాలా ప్రధానమైనవి. దీనికి తోడు ఒకవేళ కనుక బీఆర్ఎస్ఏ వీళ్ళన్నట్లు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీది గెలుపు కావడానికి ఇది మరలబడుతున్న తెలంగాణ అన్నప్పుడు, మరలబడడం అంటే అయ్యో కాంగ్రెస్ కోటేసి తప్పు జరిగింది, బీజేపీని నమ్మేది లేనేలేదు అని 10 లోక్సభ స్థానాలు, 7-8 లోక్సభ స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తే కనుక బహుశా ఏ ఘటన జరిగినా సరే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్లే. మరి 10 లోక్సభ స్థానాల వరకు రాగలవా? వారు అధికారంలో ఉన్నప్పుడే 2019లో 9 లోక్సభ స్థానాలు వచ్చినాయి. అప్పుడు వారు చెప్పింది సారు కారు 16 అని చెప్పారు. సారు కారు 16 అన్నప్పుడు వచ్చినాయి 9. ఇవాళ ప్రభుత్వం లేదు, ఈసారి ఎన్ని వస్తాయి? కాబట్టి ఒకవేళ ఏదన్నా జరిగితే 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉండకపోతే 5 ఏళ్లలో బీఆర్ఎస్ వస్తుందా అన్నప్పుడు ఆ పడిపోయే కాలం నాటికి బీఆర్ఎస్ యాక్టివిటీ ఏమిటి? బీఆర్ఎస్ ప్రజలకు ఇవాళ ఎన్నికలు కాబట్టి దగ్గరికి వెళ్తున్నది, అవి లేకుంటే ఎట్లా వెళ్ళబోతున్నది? ఈలోపు అంటే తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ ప్రభుత్వం నిలేయడంలో ఏ పాత్ర ఎంత ఎఫెక్టివ్గా పోషించబోతున్నదో కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు పక్కగా అమలు చేసుకుంటూ వెళ్ళిపోయి మహిళలకు నగదు బదిలీ చేస్తే కనుక
రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పైన సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అవకాశం వచ్చినా సరే బీఆర్ఎస్ కంటే తక్కువ వ్యవధిలో అయితే కనుక తక్కువ వ్యవధిలో ప్రభుత్వం పోయిందనే సానుభూతి కాంగ్రెస్ పైన ఉంటుంది. ఒకవేళ కాంగ్రెసు తన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెంది ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వెళ్తే గనక బీజేపీ తన శక్తి సామర్థ్యాలను ఇక్కడ చూపించకపోతే గనక అప్పుడు బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది తప్ప ఇట్లాంటి సందర్భాలలో వాళ్ళు ఎఫెక్టివ్ ఉన్నప్పుడైతే అనుకూలించకపోవచ్చు. అదంత అసాధ్యమైనది ఏం కాదు, కానీ కష్టసాధ్యమైనది.